హలో క్రికెట్ ఫ్యాన్స్, ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఐపీఎల్ 2026 సీజన్లో చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో సీఎస్కే అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి, ఈ సీజన్లో తమ బోనీ కుట్టింది. ఈ మ్యాచ్ పూర్తి హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, ఎల్లో జెర్సీలో దిగిన సంజు శాంసన్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్ మ్యాన్ షో లాగా చెలరేగి, కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 115 పరుగులు చేసి ఒక సూపర్ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా కుర్రాడు ఆయుష్ మహత్రే కూడా అదరగొట్టాడు, 36 బంతుల్లో 59. వీరిద్దరూ రెండో వికెట్కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో శివం దూబే 20 మెరుపులు మెరిపించడంతో సీఎస్కే 20 ఓవర్లలో 212/2 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక 213 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు కేఎల్ రాహుల్ 18, పాతుం నిస్సంక 41 మంచి ఓపెనింగ్ ఇచ్చారు. 32 బంతుల్లోనే వీరు 61 రన్స్ చేశారు. అయితే, ఆ తర్వాతే సీఎస్కే బౌలర్లు అసలైన మ్యాజిక్ చేశారు. డెబ్యూ ప్లేయర్ గుర్జప్నీత్ సింగ్ తన తొలి బంతికే అక్షర్ పటేల్ను అవుట్ చేసి సంచలనం సృష్టించగా, జైమీ ఓవర్టన్ నిప్పులు చెరిగే బంతులతో కేవలం 18 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లతో రాణించాడు. ఢిల్లీ వైపు నుంచి ట్రిస్టన్ స్టబ్స్ 38 బంతుల్లో 60 ఒంటరి పోరాటం చేసినా, టార్గెట్ పెద్దది కావడంతో లాభం లేకపోయింది. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. బ్యాటింగ్లో సంజు శాంసన్, బౌలింగ్లో జైమీ ఓవర్టన్ చెలరేగడంతో సీఎస్కే ఈ సీజన్లో తమ ఫస్ట్ విన్ కుట్టింది. మరి శాంసన్ బ్యాటింగ్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.